కాస్త పసుపు పెడతాడు, కుంకం పెడతాడు. ఆవిడ పేరు ఏమిట్రా అని అడిగావు అనుకోండి, పెద్దింటమ్మ అంటాడు. ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే. ఇప్పుడు ఆ తర్వాత ఈ నలుగురు అన్నదమ్ములకి 5 కొడుకులు చొప్పున పుట్టారు. 20 మంది, 20 మందికి భార్యలు, 20 మందికి పిల్లలు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఊరు పెద్దదవుతోంది, వరసలు మారుతున్నాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంది పెద్దింటమ్మ. ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే, ఆవిడిల్లే, ఆవిడే ఆ ఇంటికి పెద్ద, అందుకని పెద్దింటమ్మ. ఈ ఊళ్ళో నేనున్నాను, ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం. భూమి మీద నూకలు ఉన్నాయిరా వీడికట్ట, ఇక్కడ నాకు నూకలు మిగల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి. అమ్మ నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి, నీకు నమస్కారం. ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. ఇంకో ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది. దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అందుకని ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని గ్రామదేవతగా భావన చేసి ఆ పేర్ల ఉనక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తుంటుంది. అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు పలుకుతుంది ఆవిడ. అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది. అంత గొప్ప లక్షణం ఉన్న తల్లి కాదు కాదు అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే, ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే, నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే, గోమాతగా ఆవిడే, మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటుంటుంది. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే.